కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నేను చంద్రమోహన్ ఒకసారి తిట్టుకుంటాం, మిమ్మల్ని పీకనొల్లు చంపేయాలని ఉందండి నాకు. నిజంగా ఉంటుందండి, కష్టం కాదు పని, మీరు చేయలేరు. మీరు పని చేయొచ్చండి. ఇప్పుడైనా నేను స్విచ్ వేసేటప్పుడు అక్కడ వైర్ కనిపించేది పెట్టారు, షాక్ కూడా చచ్చిపోవచ్చు. అయితే ప్రమాదం ఉంటుంది, ఆ షాక్ మీకు తెలియ ప్రమాదం ఉంది, అది మంచిది కాదండి. ఒక పని చేసి కత్తితో పడుస్తానండి, మీరు పడలేదు సార్, ఇలా మాట్లాడుకుంటాం. నేను వెళ్ళే ముందు ఒక్క మాట చెప్తే వెళ్తాను సార్ మీతోటి, చెప్పండి సార్, ఐ హేట్ యూ అండి అంటాడు చంద్రమోహన్. థ్యాంక్స్ అండి, నాకు తెలుసండి ఈ విషయం ముందే. నమస్కారం అండి, జాతకు చూడు కాలు పడిపోతా. రాజు రాణి జాకీలో మా ఇద్దరి మధ్య సీను. యూ అండర్స్టాండ్ మై పాయింట్? సో ఒక పెక్యులర్ యాంగులారిటీ, ది యాంగులారిటీ సమ్టైమ్స్ విల్ గివ్ ఎన్ ఎంఫసిస్. ఏమ్మా నమస్తే, నువ్వు ఎక్కడ చూశాను నువ్వు అని పరిచయం. దట్ వాజ్ గొల్లపూడి మాత్రం ఇంట్రొడక్షన్. ఇంట్లో రామయ్య కృష్ణయ్య, జై జగదీయరే ఎవరో మహాభక్తుడు అని అవుట్ బ్లాక్ వాయిస్ అని వస్తుంది. ఇలా తలుపు ఓపెన్ చేస్తే పెద్ద మనిషిలాగా ఉన్నా, బొట్టు పెట్టుకున్నా, గొల్లపూడి మారుతిరావు అని కొత్త మొహాన్ని, దేశం ప్రపంచం ఎవరు చూడలేదు దేశం ఇంతవరకు, వాడిని చూసి నవ్వాలో ఎడవాలో వాడికి తెలియదు, దేశానికి తెలియదు. వాడిని చూశారు, ఎవరమ్మా నువ్వు, నేను ఎవరో నీకు తెలీదా? చూడమ్మా, ప్రపంచంలో చాలామందిని కలుస్తూ ఉంటాం, అందరూ మనకి జ్ఞాపకం ఉండరు కదా. మన ఇద్దరం ఎప్పుడు కలిసాం, ఏ సందర్భంలో కలిసాం, ఎలా కలిసాం, ఇది క్యారెక్టర్. కానీ ఆ సినిమా పేరు అనౌన్స్ అయ్యి అది సినిమా వస్తుంది అని తెలిసినప్పుడు ఆ టైటిల్ చిరంజీవి గారిది అనుకున్నారు చాలామంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే ఇంట్లో రామయ్య వీధిలో రామయ్య అండి చిరంజీవి గారు, నేను ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. నన్ను ఎందుకు చంపుతా, నేను అలా 5 పాటలు పాడా, 40 సీన్లు. ఫస్ట్ సినిమా జీవితంలో అయితే ఒకటి, నేను ఐ వాజ్ అన్ యాక్టర్ ఆన్ స్టేజ్, ఐ వాజ్ ద బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇంకోటి వచ్చింది. నేను ఆ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు చాలా బాగా చదివి ఉండకపోతే రాఘవ్ గారు కూడా ఇన్స్పైర్ అయ్యి ఉండడు, కోడి రామకృష్ణ ఇన్స్పైర్ అయ్యి ఉండడు. నేను నటించగలన్న విషయం నా వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. పాయింట్ అది కాదు. ఐ నెవర్ ట్రైడ్, ఐ నెవర్ వాంటెడ్ టు డూ ఇట్, నో బడీ ట్రైడ్. వీడికి 40 సీన్లు ఉన్న వేషం ఇచ్చి ఇంట్లో రా వీధిలో కృష్ణ అయిన టైటిల్ రోల్ ఎవడు చేయిస్తాడు నా చేత? అసలు మళ్ళీ అడిగినప్పుడు మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటండి అప్పుడు? అన్నారా నేను చేయడం ఏమో మీకు పిచ్చెత్తిందా మీకు అన్నాను నేను. నన్ను మాధవిని చిరంజీవిని నిలబెట్టి స్టిల్స్ తీశారు ఆఫీస్లో. చిరంజీవి నేను రుళ్ళకర పట్టుకుని డైలాగ్ చెప్పేవాడిని. అంత చక్కటి మిత్రుడు, చాలా గొప్ప కృషి చేసే మనిషి, హార్డ్ వర్కింగ్ మ్యాన్. అన్ అకాంప్లిష్డ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ వే, యూనో ఆ రోజుల్లో. అండ్ దెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్. ఏ రోజు నేను గొప్పగా ఫీల్ అయ్యేవాడిని కాదు. తెలీదు ఏం చేస్తామో. ఈ సినిమాని చూస్తారా, చూస్తే ఎలా చూస్తారు, ఎంజాయ్ చేస్తారా, చేస్తే అంత ఎంజాయ్ చేస్తారు. 515 రోజులు పోయింది మా 515 రోజులు. అయ్యో, ఐ వాజ్ ఏ స్టార్ బై ఇంటర్వెల్. ఐ వాజ్ ఏ స్టార్ బై ఇంటర్వెల్. కడపలో ఇంటర్వెల్ బయటకు వస్తే నా చుట్టూ 15 మంది ఉన్నారు. ఐ నెవర్ న్యూ ది వల్గారిటీ ఆఫ్ పాపులారిటీ ఇన్ దోస్ డేస్. పాపులారిటీ ఆఫ్ వల్గారిటీ, వల్గారిటీ ఆఫ్ పాపులారిటీ. గురుగారు నమస్కారం, ఇది లేదు నాకు తెలీదు. పెద్దవారు నమస్కారం మారుతున్నారు, ఏంటి రాస్తున్నారు ఇప్పుడు, అంతవరకే నాకు తెలుసు. అయితే అందరూ మెచ్చుకున్న మీ పాత్రని, మీ సినిమాని మీ అమ్మగారు మాత్రం అమ్మగారు, మా ఆవిడ 42 ఏళ్ళు అంటే నాకు, చూడండి నాకు 23 ఏళ్ళు పెళ్ళయింది, 19 ఏళ్ళు నాతో కాపురం చేసింది ఆవిడ. పరాయి అమ్మాయిని అందరినీ పాడు చేసి నానా గొడవ చేస్తూ దరిద్రంగా ఉండి చెప్పు దెబ్బలు తిని అందరూ ఆడవాళ్ళు కొట్టేది అబ్బాయి అని మా ఆవిడ కూడా. మా అమ్మగారికి అసలు నచ్చలేదు. ఏమిటో అందరూ నేను తిడుతున్నారు, నువ్వు ఆ పాత్ర వేయాల్సింది. ఎవరి పాత్ర? చిరంజీవి పాత్ర. చిరంజీవితో చెప్పాను నేను, నీ పాత్ర నేను వేయాలంటుంది మా అమ్మాయిని. గుడ్ ఓల్డ్ డేస్. ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ లాంగ్, చాలా దూరం వచ్చేసాం. సరే, ఎప్పుడైనా కోడి రామకృష్ణ గారు కలిసినప్పుడు చెప్తుంటారా నీ వల్లే ఇలా జరిగిందని? నేను చాలా పిక్చర్లు చేశాను. అదే ఆ తర్వాత ఇప్పుడు ఎప్పుడన్నా కలిసినప్పుడు సంతోషిస్తాడు అతను. గురుగారు ఈ మధ్య 25 ఇయర్స్ అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ ఇచ్చాడు, మీ వల్ల నేను దర్శకుడిని అయ్యాను, మనం చాలా గొప్ప పిక్చర్లు చేసాం ఆ రోజుల్లో, ఇంట్లో రామయ్య, తరంగిణి, ఏం పిక్చర్లు అవన్నీ, ఆలయ శిఖరం,
ఆలయ శిఖరం అద్భుతమైన వేషాలు.